సభ అయిపోయింది, ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు, మన వాళ్ళు కూడా ఇటు ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాకి, తెలంగాణ వాళ్ళు తెలంగాణకి, తమిళనాడు వాళ్ళు తమిళనాడుకి వెళ్ళిపోయారు. అంతా బాగానే ఉంది, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇక్కడ నుంచి ఇప్పుడు అసలు గేమ్ మొదలైంది. సభ అయిపోయిన తర్వాత ఇదే తమిళనాడు నుంచి ఒక వ్యతిరేక గళం అనేది భయంకరంగా బయటకు వచ్చింది. అది ఎవరెవరి నుంచి వచ్చింది అనేది ఒకసారి చెప్తాను. అసలు తమిళనాడు కమ్మ మహాజన సంఘం TKMS అనే ఒక సంఘం ఉంది. తమిళనాడు కమ్మ మహాజన సంఘం TKMS సరిగ్గా 1982లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. డాక్టర్ వి జంగుస్వామి నాయుడు గారు దీన్ని తీసుకొచ్చారు. అసలు దానికంటే కూడా 100 ఏళ్ల క్రితమే వీరి కోసం ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు అని కూడా చెప్తూ ఉంటారు. అయితే అక్కడ ఈ సభ పెట్టడాన్ని వీళ్ళంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. కమ్మ మహాజన సంఘం ఏదైతే ఉందో, ఎందుకంటే కొన్ని గొడవల కారణంగా, ఇబ్బందుల కారణంగా 15 ఏళ్ల క్రితం ఈ సంఘానికి తాళం వేశారు. ఇదే ఇష్యూస్ కారణంగా ఇప్పుడు ఇంతకీ ఆ తాళం తీపిచ్చి అక్కడ ఏదైనా పని చేయాలి అనే దాంట్లో పని చేయాల్సింది పోయి వీళ్ళెవరో వచ్చి ఇక్కడ వచ్చి మా మధ్య వైషమ్యాలు క్రియేట్ చేస్తున్నారు అంటూ కూడా ఆ సంఘం వ్యతిరేకించిన పరిస్థితి ఉంది. అలాగే NTK పార్టీ, నాన్ తమిళర్ కర్చి సీమన్ అనే వ్యక్తి గురించి అందరికీ తెలిసిందే. ఈయన కూడా దీనిని ఖండించారు. వీళ్ళెవరు ఇక్కడికి వచ్చి మా మీద పెత్తనం జలాయించాలని చూస్తున్నారు అంటూ NTK పార్టీ, నాన్ తమిళర్ కర్చి సీమన్ ఆయన వ్యతిరేకించడం మనం చూస్తున్నాం. అలాగే ఏళ్ల తరబడి ఇక్కడ నిలబడ్డ వ్యక్తుల్ని ఈ సభకి ఎందుకు ఆహ్వానించలేదు మరి అనేది కూడా కొంతమంది అక్కడి నుంచి ప్రశ్నించారు. TKMS నాయకులు ఎవరైతే ఉన్నారో 45 ఏళ్ల నుంచి జి సుబ్బారాయులు, సుబ్రహ్మణ్యం నాయకుడు, వీళ్ళిద్దరూ ప్రస్తుతానికి యాక్టివ్గా ఉన్నవాళ్ళు, వీళ్ళని పిలవలేదు. అటు TMK పార్టీ కానివ్వండి, లేదంటే ఈ సంఘాల నుంచి కూడా ఈ వ్యతిరేకత. అలాగే ఇంకొన్ని ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి వీళ్ళ నుంచి. కాంగ్రెస్ జెండాలు ఉన్నాయి అక్కడ, ఇది కుల మీటింగా పార్టీ మీటింగా అనేది అడుగుతున్నారు. అలాగే ప్రశాంతంగా ఉన్న తెలుగువారి మధ్య, బలిజ కమ్మనాయుళ్ల మధ్య, ప్రశాంతంగా ఉన్న మా మధ్య ఎందుకు వైషమ్యాలు వ్యత్యాసాలు తెచ్చేలాగా ఈ సభ ఉంది అనేది తెలుగు ప్రజలు అడుగుతున్నారు. ఇంతకీ మేమంతా ఒకటే, కలిసే మేము ముందుకెళ్తామని చెప్పారా? రామ్మోహన్ గారు, జట్టి కుసుమకుమార్ గారు ఉన్నారు కాబట్టి. కాదు, ఇది కమ్మ సంఘం అని చెప్పారా? మరి అలా అనుకుంటే కనుక KGF అని ఎందుకున్నారు? ఈ రెండూ కలిపి ఒక సంఘం పెట్టుకోవాలి కదా అనేది కొత్త వాదన వచ్చింది. అలాగే కమ్మ వ్యాపారుల మీద విజిలెన్స్ దాడులు చేయించారు రామ్మోహన్ రావు గారు గతంలో, మరి అవన్నీ మేము మర్చిపోతామా అన్న వాదన కూడా ఇంకొకటి తీసుకొచ్చారు. అలాగే వ్యక్తుల అవసరాల కోసమే సభ నడిచిందే కానీ ఇది కుల అవసరాలని ఎక్కడ ప్రస్తావించారు, ఏం ప్రస్తావించారు అనేది ఇంకొకరు ప్రశ్నిస్తున్నారు. 400 ఏళ్ల నుంచి గౌరవంగా ఇక్కడికి వచ్చి బతుకుతున్నాం, మా మధ్య ఇక్కడున్న తమిళనాడులో మేము లీనమైపోయాం, ఈ భూమిలో కలిసిపోతున్నాం, ఇక్కడే ఉంటున్నాం, ఇప్పుడు మా మధ్య కుల వైషమ్యాలు లాంటివి క్రియేట్ చేయడం అనేది సమంజసమేనా అనేది ఇంకొక ప్రశ్న కూడా వస్తుంది. ఇదంతా ఇలా ఉంటే అసలు తమిళనాడులో ప్రజల మైండ్ సెట్ ఎలా ఉంటుంది, నాయకుల మైండ్ సెట్ ఎలా ఉంటుంది తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ సభ ఎలా ఉంటుంది, అక్కడ ఎలా ఉంటుంది అనే వీళ్ళు నిర్వహించిన సభ ఏంటి, అక్కడ ఉన్న పాపులేషన్ ఏంటి, ఏ పర్సంటేజ్ పారామీటర్స్లో వీళ్ళంతా ఉన్నారు అనేది నేను చెప్పడం మీరు చూశారు కదా. అలాగే అట్ ద సేమ్ టైం తమిళనాడులో ఉన్న ప్రజలు, నాయకుల భావజాలం ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవాలి. తమిళనాడులో అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా కొంతమంది టవరింగ్ పర్సనాలిటీస్ ఉంటారు. వాళ్ళెవరు అంటే పడాల నరసింహల నాయుడు, గాజుల లక్ష్మీ నరసింహల చెట్టి, పెరియారు. వీళ్ళ ముగ్గురు ఐడెంటిటీతోనే ఒక రకంగా రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. ద్రవిడవాదం ముందు తమిళనాడులోని ఏ వాదం కూడా ఎట్టి పరిస్థితుల్లో నిలబడలేదు, నిలబడుతుందా లేదా అనేది గ్యారంటీ కూడా లేదు. ద్రవిడ ఆత్మగౌరవ ఉద్యమం నడిచింది అక్కడ, హిందీ వ్యతిరేక ఉద్యమం నడిచింది, బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమం నడిచింది, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం నడిచింది. తమిళనాడు మీద జరిగిన అతి పెద్ద ఉద్యమాలు ఇవన్నీ. వీటన్నింటిలో ఎక్కడ కూడా కులం మీద ఏ ఉద్యమం కూడా జరిగిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు. ఎప్పుడైతే కులపరంగా ఆర్గనైజ్ అవుతారో అది ఖచ్చితంగా చెప్పొచ్చు అది వర్కౌట్ అవ్వదని, తమిళనాడులో అసలే అవ్వదని. ఎందుకంటే ద్రవిడ ల్యాండ్లో ఏమాత్రం ఇది ద్రవిడ భావజాలం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇక్కడ, రైట్. అలాగే ఇదే భావజాలంతో ఇక్కడ ఉన్న కమ్మలు కానీ బలిజలు కానీ అక్కడ రాజకీయంగా వ్యాపారులుగా చాలా బాగా స్థిరపడిపోయారు వీళ్ళంతా. అయితే వీళ్ళు రాజకీయాల్లో ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి. కమ్మ నాయుడుగా ఉన్న వైకో గురించి చాలా మంది తెలుసు. వైకో స్థాపించిన మారుమరల్చి ద్రవిడ మెనిట్ర కజగం మారుమలర్చి ద్రవిడ మనిట్ర కాజగం MDMK అనే పార్టీని పెట్టారు. ఈయన కూడా ద్రవిడ భావజాలంతోనే, ఆ టైటిల్లోనే ద్రవిడ అనేది ఉంటుందన్నమాట. ఆయన కమ్మ నాయుడు అయినప్పటికీ కూడా. అలాగే ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి ఎంపీగా పనిచేస్తున్నారు. అలాగే బలిజ కమ్యూనిటీ నుంచి విజయకాంత్ దేశీయ మొర్పొక్కు ద్రవిడ కజగం
అనేది ఆయన పెట్టారు. అంటే బలిజ కమ్యూనిటీ నుంచి ఈయన కూడా తీసుకొచ్చారు. ఈయన ఏం పెట్టారు, ఇందులో కూడా ద్రవిడ అని ఉంది, డిఎం డికే అనమాట. ఇలా కమ్మ బలిజ నాయుళ్ళు కూడా ద్రవిడవాదం పైనే పార్టీలు పెట్టారు, రాజకీయాల్లో ఉన్నారు, అలాగే ముందుకు వెళుతున్నారు. డిఎంకేకి డిఎంకేకి వ్యతిరేకంగా ఏమైనా పని చేస్తుంటారేమో కానీ ద్రవిడవాదానికి వ్యతిరేకంగా పని చేస్తే గనక అక్కడ అడుగు తీసి అడుగు కూడా ముందుకు వేసేలాంటి పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. అలాగే తమిళ హీరో తమిళగ వెట్రి కజగం అని ఆయన కూడా పెట్టారు. తమిళగ వెట్రి కజగం టీవీకే అని పెట్టారు. ఆయన తమిళనాడు వ్యక్తి కాబట్టి, ఆయన అక్కడే పుట్టి పెరిగాడు కాబట్టి అదే భావజాలను టీవీకే అని పెట్టారు. ఇందులో కులం మతం ఏది ఉండదని డే 1 నుంచి చెబుతున్నారు. ఈవెన్ విజయ్ హీరో విజయ్ ఎవరైతే ఉన్నారో కనీసం ఆయన కులాన్ని కూడా ఎక్కడ ఆయన ప్రస్తావించకుండా ఆయన రాజకీయం చేస్తున్నాడు. సో మొత్తం ఏమినబడుతుంది అంటే ఇక్కడ కులం ప్రస్తావన కానీ, మతం ప్రస్తావన కానీ, ప్రాంతం ప్రస్తావన కానీ కూడా ఉండదు. కేవలం ద్రవిడవాదం మాత్రమే వినబడుతుంది. ద్రవిడులను మాత్రమే నమ్మి తమిళనాడు ఉంటుంది. అక్కడి నాయకులు అంతే బలంగా ఉంటారు, ప్రజలు కూడా అలాగే బలంగా ఉంటారనమాట. అసలు డిఎంకే నాన్ డిఎంకే ఇద్దరు మోసం చేస్తున్నారని నేను ఇంతకు ముందు చెప్పాను కదా, ఎన్టీకే పార్టీ అని ఆయన సీమాన్ వ్యతిరేకించారు అని. సీమాన్ గురించి కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ హీరో విజయ్ గురించి ఎలా మాట్లాడామో ఇప్పుడు ప్రెజెంట్ తమిళనాడు రాజకీయాల్లో ఒక ఊపుతున్న వ్యక్తి సీమాన్. ఈయన డిఎంకేకి నాన్ డిఎంకేకి వ్యతిరేకంగా ఈయన పార్టీని ముందుకు నడుపుతున్నారు. అసలు ఈయన పార్టీ అభిమానులు ఎలా ఉంటారంటే ఈయన కూడా ఇదే ద్రవిడ భావజాలాన్ని బలంగా తీసుకువెళ్తున్నారు. వీళ్ళంతా ద్రవిడ భావజాలాన్ని తీసుకువెళ్తారు. వీళ్ళల్లో ఎవరు ఎక్కువగా ప్రజల్లోకి చొచ్చుకు వెళుతున్నారు ఈ భావజాలంతో అనేది మాత్రమే ఇక్కడ ఎక్కువగా వినబడుతూ ఉంటుంది. రైట్, ఈ నేపథ్యంలో ఈయన తీసుకున్న పార్టీ ఏదైతే ఉందో దీనికి ఎలా ఉంటుంది అంటే, అసలు ఈయన ఒక సభకి పిలుపునిచ్చారు అంటే గనక సీమన్ సభకి మిగతా సభలకి ఎంతమంది వస్తారో దానికి 2 ఎక్కువే వస్తూ ఉంటారు. అలాగే అక్కడ వాటర్ బాటిల్స్ ఇస్తారా, ఆహారం ఇస్తారా అని కూడా చూసుకోరు, డబ్బులు ఇస్తారా అని కూడా చూసుకోరు. వీళ్ళే కావాలంటే బాక్సులు పట్టుకొని వెళ్తారు, వీళ్ళే కావాలంటే ఎదురు డబ్బులు కూడా ఇస్తారు. ఇది నిజానికి అంటే సరదాగా దీని గురించి మాట్లాడతారు కానీ అక్కడ రాజకీయాల్లో నిజానికి ఇది వాస్తవం. సీమన్ అన్న వ్యక్తి అంత బలంగా ఈ ద్రవిడ భావజాలాన్ని స్టిల్ ఈ రోజుకి కూడా తీసుకెళ్తున్నారు అన్నమాట. అలాగే ఇక్కడ మనం జయలలిత గారి గురించి మాట్లాడాలి. జయలలిత కర్ణాటక బ్రాహ్మిన్స్, ఆవిడ బ్రాహ్మణ అయినప్పటికీ కూడా ఎంజీఆర్ శిష్యురాలిగా ఇదే ద్రవిడ భావజాలాన్ని పుణికిపుచ్చుకొని ఇదే ద్రవిడ భావజాలంతో ఆవిడ అక్కడ రాజకీయాల్లో రాణించారు తప్ప ఎక్కడా కూడా తన కులాన్ని కానీ కులానికి సంబంధించిన ఈక్వేషన్స్ కానీ ఆవిడ ఎక్కడ చేయలేదు. అలాగే జయలలితను కూడా అంతే దేవతగా ఆరాధిస్తూ వచ్చారు. వాళ్ళు పూజించడం మొదలు పెడితే, వాళ్ళు ఆరాధిస్తూ మొదలు పెడితే అసలు వేరే రకంగా ఉంటుంది. అది మనందరికీ కూడా తెలుసు. ఇక తమిళనాట ఇప్పటి వరకు నడిచింది కేవలం ద్రవిడవాదం అని చాలా బలంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ద్రవిడవాదం అంటే ఎలా ఉంటుందంటే నాన్ తమిళనాట సేర్నన్ అంటే నేను తమిళవాణ్ణి, నేను తమిళనాడుకి చెందిన వాణ్ణి, ఆ రకంగా ఉంటుందన్నమాట. ప్రపంచంలో ఎక్కడున్నా సరే వీళ్ళంతా ఇదే భావజాలంతో ఉంటారు. ఇప్పుడు కొత్తగా క్యాస్ట్ పేరుతో రాజకీయం అనేది కనుక వినబడితే తమిళనాడులో ఉన్న తెలుగు వాళ్ళకి మధ్యలోనే ఏమైనా చీలిక ఏమైనా తెస్తుందా అన్న ఒక భయం కూడా అక్కడున్న తెలుగు వాళ్ళల్లో మొదలైన పరిస్థితి కనబడుతుంది అనేది అక్కడున్న తెలుగు వాళ్ళు చెప్తున్నారు. అలాగే తమిళులకి తెలుగు వాళ్ళకి మధ్య కూడా ఏమైనా వైషమ్యాలు వస్తాయా అన్న భయం కూడా అక్కడున్న వాళ్ళు వెళ్ళిబుచ్చుతున్నారు.